ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా అందుకుంది భారతదేశం. భారత జట్టుకు సంబంధించి మొట్టమొదటైతే న్యూజిలాండ్ చాలా పకడ్బందీగా చేసుకొచ్చింది. వాస్తవంగా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాటింగ్లో మ్యాక్సిమం 210, 220కి మించి ఆడలేరు అనుకున్నటువంటి సందర్భంలో టైలెండర్లు ఇక అవ్వదు అనుకున్నటువంటి సందర్భంలో గట్టిగా ఆడి మొత్తం మీద 251 పరుగులు లక్ష్యం, 251 పరుగులు అనేటప్పటికీ ఆటోమేటిక్గా లక్ష్యం చాలా పెద్దదైనటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో అంటే వాస్తవంగా అయితే కనుక పెద్ద కష్టం కాదు, కానీ భారత్ జట్టుకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఫీల్డింగ్ పరంగా జరిగినటువంటి పొరపాట్లు, క్యాచ్ల్లో పొరపాట్లు కావచ్చు, రన్స్ ఇవ్వడంలో పొరపాట్లు కావచ్చు. వాళ్ళు ఆ స్థాయి దాకా వచ్చారు. 200, 210 దగ్గర అయిపోయేటటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ స్థాయి దాకా తీసుకెళ్లగలిగారు. అయితే తర్వాత భారత జట్టు ప్రారంభం అద్భుతంగా ఆడింది. రోహిత్ శర్మతో పాటుగా గిల్ ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. గిల్ ఏమో డిఫెన్స్ ఆడుతూ ఉంటూ రొటేషన్ ఇచ్చుకుంటూ వస్తే రోహిత్ శర్మ ఘనంగానే ప్రారంభించాడు. అయితే కొద్దిగా పోయిన తర్వాత అంటే అసలు న్యూజిలాండ్ దగ్గర మంచి బౌలర్లు లేరు అన్నటువంటి మాట అందరూ భావించారు. మన కామెంటేటర్లు కూడా అదే చెప్తూ వచ్చారు. సీనియర్ బౌలర్ లేరు, ఇప్పుడు అంతా జూనియర్లే ఉన్నారు. కానీ చాలా పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేసుకుంటూ వచ్చి డాట్ బాల్స్ తో 2 ఓవర్లు 3 ఓవర్లు ఒక్క పరుగు కూడా చేయనీయకుండా చేయటం, ఈవెన్ ఆ తర్వాత కూడా ఓవర్కి 2-3 పరుగులకు మించి చేయనీయకుండా అడ్డుపడినటువంటి దాంతో వెక్స్ అయిపోయినటువంటి రోహిత్ శర్మ గిల్ బదులు తను యాక్టివ్గా దూకుడుగా వెళ్దాం అనుకుని ఒక్కసారిగా తను అవుట్ అవడంతో మ్యాచ్ గురించినటువంటి ఆందోళన వచ్చేసింది అందరికి. ఆ తర్వాత వెంటనే కోహ్లీ డకౌట్ అవ్వడంతో ఇక మ్యాచ్ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆందోళన. ఆ సందర్భంలో గిల్తో పాటుగా మిగతా వాళ్ళు ఎలా ఆడతారన్నటువంటిది ఒక ఎత్తు. తర్వాత మళ్ళీ 3వ వికెట్ పడిపోవడంతో ఇక మ్యాచ్ పరిస్థితి ఏంటి అన్నటువంటి సిచ్యుయేషన్. ఆ టైంలో ఒక పక్కన అక్షర్ పటేల్తో పాటుగా శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఆడుతూ దాదాపుగా 50-60 పరుగుల భాగస్వామ్యాన్ని సమకూర్చడం ఒకవైపు అయితే, అదే సందర్భంలో బాల్స్కి సంబంధించి తక్కువగా ఉండటం, కొట్టాల్సింది ఎక్కువగా ఉండటంతో మళ్ళీ ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి. తర్వాత నిదానంగా జాగ్రత్తగా రొటేట్ చేసుకుంటూ మంచిగా బౌలింగ్ చేసే బౌలర్లకి సరైనటువంటి జాగ్రత్తగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే గౌరవం ఇస్తూ ఎక్కువ కొట్టకుండా డిఫెన్స్ ఆడుతూ వచ్చి ఆ తర్వాత సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుకుంటూ వచ్చారు. చివరిలో హార్దిక్ పాండ్యా కావచ్చు, జడేజా కావచ్చు, అందరూ దూకుడు ప్రదర్శించారు. ఎప్పుడైతే బంతులకి బ్యాట్స్ ఏదైతే రన్స్ కి మధ్యన తేడా చివరి 2-3 ఓవర్లలోనే కరెక్ట్ గా పోయింది. ఒక ఓవర్ మిగిలుండగానే ఘన విజయం సాధించడం అయింది. గతంలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి జడేజా ఈ దఫా తనే ఒక ఓవర్ మిగిలుండగానే విన్నింగ్ షాట్ తో విజయాన్ని సొంతం చేస్తే, అదే సందర్భంలో ఒక ఓవర్ మిగిలుండగానే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం అన్నటువంటి టోటల్ గా ఏది క్లిష్టమైనటువంటి మ్యాచ్ లో సాధికారమైనటువంటి ఆట. అంటే అందరూ ఆడడం, ఇది టీమ్ ఇండియా అన్నప్పుడు బౌలింగ్ స్ట్రాంగ్ గా చెయ్యాలా, బ్యాటర్లు స్ట్రాంగ్ గా కొట్టాలి, ఫీల్డింగ్ ఉండాలి. అన్నిట్లో వైఫల్యాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అన్నిటిని అధిగమిస్తూ ఘన విజయం సాధించడం అన్నటువంటిది ఒక స్పెషల్. ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకప్పుడు సౌరవ్ గంగూలీ టైంలో జాయింట్ గా శ్రీలంకతో కలిసి మనం గెలుచుకున్నాం. ఆ తర్వాత కాలంలో ధోని టైంలో డైరెక్ట్ గెలుచుకున్నాం. ఇప్పుడు మరొకసారి మొత్తం మీద 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నటువంటి జట్టుగా నిలిచింది. అదే సందర్భంలో ఒక్కసారి కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో స్పెషల్ ఏంటంటే ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా ఏకంగా సిరీసే గెలిచినటువంటి సందర్భం కూడా భారత్ మరొక రికార్డు.